నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఏపీ ఎన్ఆర్‌టీ టవర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఏపీ ఎన్ఆర్‌టీ టవర్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. డిజైన్ చూడొచ్చండి ఏ విధంగా ఉందో. ఎన్ఆర్‌టీ బిల్డింగ్ కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. డిజైన్ మాత్రం చాలా అంటే చాలా అదిరిపోయింది. సో, అలాగే ఏదైతే ఈ యొక్క డిజైన్ ఉందో దీన్నే మనం ట్విన్ టవర్స్ డిజైన్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 టవర్లని ఒకే నిర్మాణంగా కనిపించేలాగైతే రూపొందిస్తున్నారనమాట. యాక్చువల్‌గా అది 2 టవర్లు. బట్ ఒకే టవర్‌గా కనిపించేలాగైతే నిర్మించడం జరుగుతుంది. అందులో ఒకవైపు ఏమో కమర్షియల్ ఉంటుంది. మరోవైపు ఏమో రెసిడెన్షియల్ అయితే ఉంటుంది. అలాగే మధ్యలో ఒక భారీ గ్లోబల్ ఆకారం అయితే ఉంటుంది గదా! అదేంటంటే మన తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా అయితే ఈ యొక్క భారీ గ్లోబల్‌నైతే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది 16వ ఫ్లోర్ నుండి 20వ ఫ్లోర్ మధ్యలో అయితే ఆ యొక్క గ్లోబల్ ఆకారం అయితే ఉంటుందండి. అలాగే ఈ యొక్క ఐకానిక్ ఏపీ ఎన్ఆర్‌టీ టవర్ విషయానికొస్తే చుట్టూ మనకు మొదటి ఫేజ్‌లో ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు సెకండ్ ఫేజ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొదటి ఫేజ్‌లో మనకేంటంటే కెల్లర్ గ్రూప్ వాళ్ళు ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారండి. తర్వాత ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో కేఎంయు అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క టవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరిపిస్తున్నారు. ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన దగ్గర రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. 2 దగ్గరలో అయితే రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని, మరో 2 దగ్గరలో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రాక్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని, మరో లెవెల్‌కు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవి చేసుకొని, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్‌గా ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్, కాంక్రీట్‌తోనే బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఈ యొక్క టవర్ వచ్చేసి ప్రత్యేకంగా అయితే నిలుస్తుందండి. ఎందుకంటే మనకు ఏ ఆకారంలో ఉంటుంది గదా! మిడిల్‌లో అంతా కూడా ఖాళీ ప్రదేశం అయితే ఉంటుంది. దానివల్ల ఏందంటే ఈ యొక్క భవనం అనేది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుందనమాట. చూడండి ఎంతుందో. తర్వాత మళ్ళీ ఆ యొక్క గ్లోబల్ పైన కూడా 4 టవర్లయితే ఉంటుంది. 4 ఫ్లోర్స్. ఆ ఫ్లోర్స్ ఏందంటే మనకు ఒక ఫ్లోర్ నుండి మరో ఫ్లోర్‌కి కనెక్ట్ చేసే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మన అమరావతికైతే గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ అండి. ఎందుకంటే డిజైన్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క డిజైన్ మన ఆంధ్రప్రదేశ్‌లోనే, ఇండియాలోనే ఎక్కడ లేదనమాట. ఐకానిక్ టవర్స్ గాని, అలాగే కొత్తగా నిర్మిస్తున్న అసెంబ్లీ గాని, అలాగే కొత్తగా నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ గాని, ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ 4 అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందనమాట డిజైన్. మన ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే నిర్మించడం జరుగుతుంది. సో, ఈ యొక్క బిల్డింగ్ వచ్చేసి మనకు 29 ఫ్లోర్స్ అయితే ఉంటుందనమాట. ఏపీ ఎన్ఆర్‌టీ టవర్‌కి సంబంధించిన బిల్డింగ్ వచ్చేసి. ఏ ఆకారంలో అయితే ఉంటుంది గదా! ఏ ఆకారం అంటే ఆంధ్రప్రదేశ్, అమరావతి అనేది చెప్పుకోవచ్చండి. అందరూ గూడా ఈ యొక్క టవర్స్ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతదనైతే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే డిజైన్ అయితే ఆ విధంగా అయితే ఉందండి. సో, మెయిన్ మనకేందంటే ఏదైతే ఏ ఆకారం మిడిల్‌లో మనకు గ్లోబల్ టైప్‌గా ఉండే ఆకారం గాని చాలా ఆకర్షిస్తుందనమాట. మొత్తం 29 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇంకా నైట్ పూట అయితే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్‌తో ఇవన్నీ కూడా. అలాగే చుట్టూ గూడా గ్రీనరీ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే మనకు గ్లోబల్ పైన మరో 4 టవర్లేందంటే ఒక్కొక్క ఫ్లోర్‌ని కలుపుకుంటూ వెళ్తుంది. ప్రెజెంట్ ఇటు సైడ్ అంతా కూడా చూడొచ్చండి. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా జరిగున్నాయి. ఇప్పుడు వాటిలో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటారనమాట. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో అలాగే షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్‌తో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారు. అలాగే ఫైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన దగ్గర మట్టినంతా కూడా క్లియర్ చేస్తున్నారు జేసీబీతో అయితే. మనకు 2 దగ్గరల రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయిపోయి, మరో 2 దగ్గరల రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవి చేసుకోనున్నారు. మరో దగ్గర మొత్తం కూడా ప్రైమరీ కాంక్రీట్ అవన్నీ కూడా పోసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ కోసం అయితే రెడీ చేసుకోవడం అయితే జరిగిందండి. ఇందులో మనకేందంటే 2 బేస్‌మెంట్స్ కూడా వస్తాయన్నమాట పార్కింగ్ కోసమైతే. అలాగే మనకు ఈ యొక్క డిజైన్‌లో గ్లోబల్ ఆకారం ఏదైతే ఉందో ఆ యొక్క డిజైన్ అయితే మాత్రం అందరినైతే ఆకర్షిస్తుందనమాట. అలాగే మనకు పై భాగంలో 4 కనెక్టివిటీ ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. ఆ 2 యొక్క అంటే ఒకటి వైపు కమర్షియల్, మరోవైపు రెసిడెన్షియల్ అయితే ఉంటుంది గదా! ఈ 2 టవర్స్‌ని కలుపుతూ పైన కనెక్టివిటీ ఫ్లోర్స్ అయితే 4 అయితే ఉంటాయి. చూడండి అసలు ఏ విధంగా డిజైన్ చేసి కడుతున్నారో. 2 టవర్స్‌ని ఒకే టవర్‌గా ఉండే విధంగా అయితే ఈ నిర్మాణం అయితే కడుతున్నారనమాట. సో, ఇందులో మనకేందంటే కాన్ఫరెన్స్ హాల్స్ గానీ, కమర్షియల్ సదుపాయాలకు సంబంధించిన హాల్స్ గానీ, అలాగే రిసెప్షన్ గానీ, అలాగే ఎగ్జిబిషన్స్‌కి గానీ, ఇవన్నీ కూడా ఆ యొక్క టవర్‌లో అయితే ఉండడం జరుగుతుందండి. ఇక్కడ నుంచి విజువల్ చూడొచ్చు ఏ విధంగా ఉందో ఈ యొక్క ఏపీ ఎన్ఆర్‌టీ
టవర్‌కి సంబంధించిన వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో, చుట్టూ గూడా మనకు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. అంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. మొదటి ఫేజ్‌లో 100% అయితే. ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో కేఎంయు అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా అద్భుతంగా చేస్తున్నారండి. మొత్తం గూడా రీన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, అలాగే కాంక్రీట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్, రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ ఇవైతే చేసుకుంటూ వెళ్తున్నారు. మనకు ఫైలింగ్స్ కోసం అయితే టైం తీసుకుందనమాట. అది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో, ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ నుంచి బిల్డింగ్ హైట్ అయితే చూస్తున్నారు. వితిన్ ఇంకొక 1 మంత్‌లో మనకు ఇంకొక మంచి వర్క్ చేంజ్ అయితే చూడొచ్చనమాట. ఎన్ఆర్‌టీ టవర్‌కి సంబంధించి. పక్కనే సైట్ అంతా కూడా మీరు చూడొచ్చు. అంతా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసైతే పెట్టుకోనున్నారు. షట్టరింగ్‌కి సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా. ఏదైతే ఈ యొక్క ఎన్ఆర్‌టీ టవర్‌కి సంబంధించి రీన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌కి, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్‌కి వాటన్నిటి కూడా పక్కనే అన్‌లోడ్ చేసైతే పెట్టుకోనున్నారు. ఇవన్నీ కూడా మనకు కేఎంయు అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు కదా! ఆ యొక్క కార్మికుల కోసం పనిచేసే కార్మికుల కోసం నిర్మించుకున్న ఇల్లులండి ఇవన్నీ కూడా. అమరావతిలో జరిగే ప్రతి వర్క్స్ దగ్గర కూడా వాళ్ళకి పనిచేసే వాళ్ళ కోసం అక్కడే వాళ్ళకి ఇల్లులైతే నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే వర్క్ అనేది డిలే అవ్వకుండా. अंकुश अंकुश वाग में गया अंकुश वाग में देखो ఇదండి చూసారు కదా! ప్రెజెంట్ ఈ యొక్క ఏపీ ఎన్ఆర్‌టీ టవర్‌కి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.